గర్భిణీ స్త్రీల కొరకు శాకాహార వంటకాలపై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనము వీటిని గురించి నేర్చుకుంటాము. అధికంగా పుష్టిని ఇచ్చే ఆహారం యొక్క ప్రాముఖ్యత, కొన్ని పౌష్టికమైన శాకాహార వంటకాలు. మొదట మనం ఎక్కువగా పుష్టినిచ్చే ఆహారం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుందాం. గర్భధారణ సమయంలో పోషక అవసరాలు పెరుగుతాయి. ముఖ్యంగా ఇది కణాల యొక్క అభివృద్ధి కోసం. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం అనేది పిండం యొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి తోడ్పడుతుంది. అందువల్ల అధికంగా పుష్టినిచ్చే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. మంచి పుష్టికరమైన ఆహారం అనేది గర్భధారణ సమయంలోని సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. ఆహారంలో ప్రోటీన్లు అధికంగా ఉండాలి. మంచి కొవ్వులు, వైటమిన్స్ మరియు మినరల్స్ కూడా. మంచి పౌష్టికమైన ఆహారాన్ని తినడం వల్ల వికారం మరియు మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఇది రక్తహీనత ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం మరియు రక్తపోటును కూడా. అలాగే ఇది శిశువు తక్కువ జనన బరువుతో పుట్టే అవకాశాన్ని, ఇంకా నెలలు నిండకుండా ప్రసవం అయ్యే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. మంచి ఆహారం మాత్రమే కాకుండా ప్రతిరోజు 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగేలా చూసుకోండి. పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు దానిలో ఉండే పోషకాలను గ్రహించడం కూడా చాలా ముఖ్యం. ఆహారంలో ఉండే ఫైటేట్లు, ఆక్సిలేట్లు మరియు ట్యానిన్లు అనేవి పోషకాలని గ్రహించడాన్ని ప్రభావితం చేస్తాయి. వివిధ రకాల వంట పద్ధతులను ఉపయోగించడం ద్వారా పోషకాలను గ్రహించడాన్ని పెంచవచ్చు. ఉదాహరణకు నానబెట్టడం, మొలకెత్తించడం, వేయించడం మరియు పులియబెట్టడం, నీటి ఆవిరిలో ఉడికించడం, లైట్గా వేయించడం మరియు ఉడికించడం అనేవి మరికొన్ని ఇతర ఉదాహరణలు. పౌష్టిక విలువల్ని పెంచడానికి మనం వివిధ పౌష్టికమైన పొడులను కూడా ఉపయోగించవచ్చు. మునగాకులు, కరివేపాకు లేదా కాయలు మరియు విత్తనాల యొక్క ఏ పొడినైనా ఉపయోగించవచ్చు. ఈ పొడులను తయారు చేసే పద్ధతి అనేది మరొక ట్యుటోరియల్లో వివరించబడింది. మరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్సైట్ ను సందర్శించండి. గర్భం దాల్చిన 9 నెలల్లో ఆరోగ్యకరమైన బరువు పెరగడం చాలా అవసరం. వీటిని మానివేయమని సిఫార్సు చేయబడింది. చక్కెర, బెల్లం, ప్రాసెస్ చేయబడినవి మరియు తినడానికి సిద్ధంగా ఉండే ఆహారాలు, వీటిని మానుకోండి. కెఫిన్, మద్యం మరియు పొగాకు. డాక్టర్ అనుమతి లేకుండా ఏ మందులను తీసుకోకండి. దీని గురించి మరిన్ని వివరాలు మరొక ట్యుటోరియల్లో వివరించబడ్డాయి. ఇప్పుడు మనం మన మొదటి వంటకమైన అలసందల ఇడ్లీతో ప్రారంభిద్దాం. ఈ వంటకాన్ని తయారు చేయడానికి మనకు ఇవి ఒక్కొక్కటి 2 టేబుల్ స్పూన్లు కావాలి. సజ్జలు, కొర్రబియ్యం, మనకు ఇవి కూడా ఒక్కోటి 1 టేబుల్ స్పూన్ చొప్పున కావాలి. మొలకెత్తిన అలసందలు, మొలకెత్తిన కొమ్ము శనగలు, మెంతులు, వేయించిన పొద్దుతిరుగుడు విత్తనాలు, మనకు ఇవి కూడా ఒక్కోటి 1/2 టేబుల్ స్పూన్ చొప్పున కావాలి. మునగాకుల పొడి, కరివేపాకు పొడి, గింజలు మరియు విత్తనాల పొడి మరియు ఉప్పు. మొదట అలసందలు మరియు కొమ్ము శనగలను మొలకెత్తించడంతో ప్రారంభించండి. మొలకెత్తించే విధానాన్ని నేను వివరిస్తాను. అలసందలు మరియు కొమ్ము శనగలను విడివిడిగా రాత్రంతా నానబెట్టండి. ఉదయం వాటిలో నీటినంతా వంపేసి విడివిడిగా వాటిని మస్లిన్ వస్త్రంలో మూటకట్టండి. మొలకెత్తడం కోసం వాటిని వెచ్చని ప్రదేశంలో 2 రోజులు ఉంచండి. వేర్వేరు రకాల గింజలు మొలకెత్తడానికి వేర్వేరు సమయాలు తీసుకుంటాయని గుర్తుంచుకోండి. మొలకలు సిద్ధంగా ఉన్నప్పుడు చిరుధాన్యాలు మరియు మెంతి గింజలను కలిపి నానబెట్టండి. వాటిని 6 నుండి 8 గంటల సేపు లేదా రాత్రంతా నానబెట్టండి. నీటిని వంపేసి చిరుధాన్యాలను పొద్దుతిరుగుడు విత్తనాలు మరియు మొలకలతో కలిపి గ్రైండ్ చేసి మెత్తని పిండిని తయారు చేయండి. గ్రైండింగ్ కోసం మీరు రాతి రోలు లేదా మిక్సర్ను ఉపయోగించవచ్చు. గ్రైండ్ చేసిన తర్వాత పులియబెట్టడానికి ఆ పిండిని రాత్రంతా లేదా 6 నుండి 8 గంటల సేపు మూతపెట్టి ఉంచండి. వంట చేయడానికి ముందు ఆ పిండిలో ఉప్పు ఇంకా అన్ని ఇతర పొడులను వేసి బాగా కలపాలి. ఇడ్లీ పాత్రకు నూనె రాసి అందులో ఈ పిండిని వేయండి. దాన్ని కుక్కర్లో లేదా స్టీమర్లో ఉంచి 10 నుండి 12 నిమిషాల సేపు ఉడికించాలి. లేదా మీరు కుక్కర్లో 4వ వంతు భాగాన్ని నీటితో నింపి విజిల్ పెట్టకుండా ఆవిరితో ఉడికించవచ్చు. 7 నుండి 8 నిమిషాల తరువాత ఇడ్లీలను తీసి వేడిగా వడ్డించండి. ఈ వంటకంలో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. ప్రోటీన్, కాల్షియం మరియు ఐరన్. ఇందులో ఇవి కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఫోలేట్, మెగ్నీషియం మరియు పొటాషియం. తరువాతి వంటకం చిరుధాన్యాలతో కిచిడి.
దీన్ని తయారు చేయడానికి మనకు కావలసినవి ఇవన్నీ ఒక్కోటి 1 టేబుల్ స్పూన్ చొప్పున. ఓదలు, మొలకెత్తిన సజ్జలు, మొలకెత్తిన సోయాబీన్, 1 తరిగిన ఉల్లిపాయ, 1 తరిగిన క్యారెట్, 1 తరిగిన బీట్రూట్. మనకు ఇవి కూడా ప్రతిదీ 1 టేబుల్ స్పూన్ చొప్పున కావాలి. తురిమిన తాజా కొబ్బరి మరియు గసగసాలు, మనకు ఇవి కూడా అవసరం. 1/2 కప్పు పెరుగు. వీటిలో ప్రతి పదార్థం 1/2 టీ స్పూన్ చొప్పున కావాలి. పసుపు పొడి, ధనియాలు మరియు జీలకర్ర పొడి, జీలకర్ర, మునగాకుల పొడి, కరివేపాకు పొడి, రుచికి సరిపడా ఉప్పు మరియు 1 టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి. గమనించండి, నేను మొలకెత్తించడానికి సజ్జలు మరియు సోయాబీన్లను విడివిడిగా నానబెట్టాను. ఒకదానికి మొలకెత్తడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు లేదా 2 ఒకే సమయంలో మొలకెత్తవచ్చు. నా విషయంలో సోయాబీన్లు మొలకెత్తడానికి ఎక్కువ సమయం పట్టింది. ఓదలను 6 నుండి 8 గంటల సేపు నీటిలో నానబెట్టండి. నీటిని వంపేసి వాటిని ఒక పక్కన ఉంచండి. ప్రెషర్ కుక్కర్లో నూనె వేసి వేడి చేసి అందులో జీలకర్ర వేయండి. ఇప్పుడు అన్ని కూరగాయలు, మొలకెత్తిన చిరుధాన్యాలు, మొలకెత్తిన సోయాబీన్లు మరియు పెరుగు వేయండి. తురిమిన కొబ్బరి, గసగసాలు, ఉప్పు, పొడులు మరియు అన్ని మసాలా దినుసులు అందులో వేయండి. బాగా కలపండి. తర్వాత అందులో 1 కప్పు నీరు వేయండి. కిచిడీని 2 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేయాలి. తయారైన తర్వాత వేడిగా వడ్డించండి. ఈ వంటకంలో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. ప్రోటీన్లు, మంచి కొవ్వులు, వైటమిన్ ఏ మరియు కాల్షియం. ఇందులో ఇటువంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం మరియు ఫాస్ఫరస్. మన 3వ వంటకం మూంగ్ ర్యాప్. ఈ రెసిపీ కోసం మనకు అవసరమైనవి మాల్టెడ్ రాగి పిండి 1/2 కప్పు, శనగపిండి 1 టేబుల్ స్పూన్, మొలకెత్తిన పెసలు 1/2 కప్పు, తురిమిన పన్నీర్ 1/2 కప్పు, ఉల్లి తరుగు 1 టేబుల్ స్పూన్, తరిగిన టమాటా 1 టేబుల్ స్పూన్. మనకు ఇవన్నీ కూడా ప్రతిదీ 1/2 టీ స్పూన్ చొప్పున అవసరం. పసుపు పొడి, ధనియాలు మరియు జీలకర్ర పొడి, జీలకర్ర, కరివేపాకు పొడి, మునగాకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి. మనకు సగం నిమ్మకాయ కూడా కావాలి మరియు రుచికి సరిపడా ఉప్పు. తయారీ విధానం. ఈ ట్యుటోరియల్లో ఇంతకు ముందు చెప్పినట్లుగా పెసలను మొలకలు చేయండి. మాల్టెడ్ రాగి పిండిని తయారు చేయడానికి రాగులను రాత్రంతా నానబెట్టండి. ఇప్పుడు వాటిని మస్లిన్ వస్త్రంలో మూటకట్టి 6 నుండి 8 గంటల సేపు లేదా రాత్రంతా ఉంచండి. ఒకసారి అవి మొలకెత్తిన తర్వాత రాగి మొలకలను ఇనుప చట్టి మీద వేసి వేయించుకోవాలి. వేయించిన తర్వాత పిండిని తయారు చేయడానికి గ్రైండర్ను ఉపయోగించి పిండి చేసి దాన్ని ఒక పక్కన ఉంచండి. ఒక ఇనుప ప్యాన్ మీద నూనె వేసి వేడి చేయండి. జీలకర్ర, మసాలా దినుసులు మరియు పొడులు అందులో వేయండి. అందులో తరిగిన ఉల్లిపాయ, టమాటా వేసి అవి మెత్తగా అయ్యే వరకు వేయించండి. తర్వాత మొలకెత్తిన పెసలు వేసి వాటిని 10 నిమిషాలు ఉడకనివ్వండి. అందులో పన్నీరు మరియు ఉప్పు వేసి 5 నుండి 10 నిమిషాల సేపు ఉడికించండి. 1/2 కప్పు నీరు పోసి మరో 5 నుండి 10 నిమిషాలు దాన్ని ఉడకనివ్వండి. మంటను ఆపివేసి దాన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు అందులో నిమ్మరసం వేసి ఈ మిశ్రమాన్ని ఒక పక్కన ఉంచండి. తర్వాత ఒక గిన్నెలో మాల్టెడ్ రాగి పిండి మరియు శనగపిండి వేసి కలపండి. అందులో గోరువెచ్చని నీరు వేసి పిండిని ముద్దలా చేయండి. ఇప్పుడు ఆ ముద్దతో గుండ్రని ఆకారంలో పరాటాలను వత్తండి. ఇనుప ప్యాన్ మీద వేసి పరాటాలను 2 వైపులా కాల్చండి. ఈ పరాటాను ఒక ప్లేట్లో పెట్టి పరాటా మధ్యలో పెసల మిశ్రమాన్ని ఉంచండి. ఇప్పుడు వాటిని ఒక ర్యాప్ లాగా రోల్ చేసి సర్వ్ చేయాలి. ఈ రెసిపీలో ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ మరియు మంచి కొవ్వులు. ఇది వీటికి కూడా ఒక మంచి వనరు. కాల్షియం, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం మరియు జింక్. ఇక్కడ పేర్కొన్న చిరుధాన్యాలు మాత్రమే కాకుండా మీరు ఇతర చిరుధాన్యాలు మరియు గింజలను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు జొన్నలు, అరికెలు, గోధుమ రవ్వ లేదా పూర్తి గోధుమలు. అదేవిధంగా మీరు ఇతర మొలకలను కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకి మొలకెత్తిన శనగలు, మొలకెత్తిన పచ్చబటానీలు లేదా మొలకెత్తిన మోటు పెసలు. పేర్కొన్న విత్తనాలతో పాటు మీరు స్థానికంగా లభించే ఇతర విత్తనాలను కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకి నువ్వు గింజలు, గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు మరియు ఆదిత్యాలు.
ఆరోగ్యకరమైన గర్భానికి మరియు శిశువు యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ వంటకాలను చేర్చండి. ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు తీసుకువస్తుంది. మాతో చేరినందుకు ధన్యవాదములు.